నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ టు నిన్ను కోరి. ఈరోజు కథ ప్రేమ చదరంగం పార్ట్ 22. రచించిన వారు బృందా గారు. ఇక గదిలోకి వెళ్ళి డోర్ పెట్టేసిన ఈశాన్ వైపు చూసి ఒక్కసారిగా స్టన్ అయిపోయాడు. బాడీని అతుక్కునే వైట్ కలర్ షైనింగ్ సాటిన్ నైటీలో పక్కకు తిరిగి పడుకుని సూపర్ హాట్గా కనిపిస్తుంది. మోకాల వరకు పైకి జరిగిన నైటీలో నుండి పాల మీగడలా తెల్లగా మెరిసిపోతున్న ఆమె కాళ్ళు, వంపులు తిరిగిన దేహం, లోనెక్లో నుండి కాస్త ఎక్స్పోజ్ అవుతున్న ఆమె ఏదో అందాలు, ఎలాంటి అలంకరణ మేకప్ లేకపోయినా కడిగిన ముత్యంలా మెరిసిపోతున్న మోము, పాలరాతి శిల్పంలా బాపు బొమ్మల, అపరరతి దేవిలా వయ్యారంగా కనిపిస్తున్న ఇషాన్వి అతని నిగ్రహానికి పరీక్ష పెడుతున్నట్టుగా ఉంది. కిటికీ నుండి వీస్తున్న గాలికి బెడ్ వెనుక రెపరెపలాడుతూ ఉన్న కర్టెన్స్, మరింత పైకి వెళ్తున్న ఆమె డ్రెస్, గాల్లో కదలాడుతున్న ఆమె నల్లని కురులు మరింత రొమాంటిక్గా మార్చాయి ఆ మూమెంట్ని. గాలి చల్లగా తాకుతూ అతని తనువును పులకరింపజేస్తుంటే, ఈశాన్వి అందం అతనిలో మత్తు నింపుతుంటే, ఏదో గమ్మత్తైన మైకం ఆవహించి ఆమెని నకశిక పర్యంతం రెప్పవేయకుండా చూస్తుండిపోయినాదో కాసేపటికి ఈ లోకంలోకి వచ్చి, బాబోయ్ నేనేంటి ఇలా అయిపోయాను, టెంప్ట్ అయిపోతున్నాను అని గట్టిగా తల విదిలించి దీర్ఘంగా ఊపిరి తీసుకున్నాడు. టీషర్ట్ ట్రౌజర్ వేసుకుని పడుకుంటేనే నీకు దూరంగా ఉండడం కష్టంగా ఉండేది. ఇక ఇలాంటి హాట్ డ్రెస్లు వేస్తే నా పరిస్థితి ఏంటి బాబు అని బలవంతంగా ఆమె నుండి చూపు తిప్పుకొని కిటికీలు క్లోజ్ చేసి లైట్ ఆఫ్ చేసి బెడ్ లైట్ ఆన్ చేసి పక్కకు తిరిగి పడుకున్నాడు. కళ్ళు మూసుకున్నాడే కానీ నిద్ర పట్టట్లేదు. ఈశాన్విని చూడాలని అతని నయనాలు మారం చేస్తుంటే కళ్ళు తెరిచి మెల్లగా ఈశాన్వి వైపుకి తిరిగాడు. ముద్దుగా ఉన్న ఆమె ఊమని చూస్తూ, గాలికి ఆమె చెంపను ముద్దాడుతున్న ఆమె కుర్లను పక్కకు నెట్టి ఆమె మోములోకి చూస్తున్న అతని కళ్ళు చెర్రీలా ఊరిస్తున్న ఆమె చిట్టి పెదవుల మీదకు మళ్ళాయి. పెదవులు జత చేయాలని అతని పెదవులు ఆరాట పడుతుంటే ఏదో ట్రాన్స్లో ఉన్న వాడిలా, ఆమె చెంప సుతారంగా నిమురుతూ పెదవులపై ముద్దు పెట్టబోయిన వాడల్లా కరెంట్ షాక్ కొట్టినట్టుగా తేరుకొని టక్కున లేచి కూర్చున్నాడు. ఓ మై గాడ్ అథవ్, ఏం చేస్తున్నావు నువ్వు? ఫైర్ని కిస్ చేయాలని చూస్తావా? కాల్చి పడిస్తుంది. ఇషు, ఏం చేశావే నన్ను అని లేచి బాల్కనీలోకి వెళ్ళి ఆకాశంలోకి చూస్తూ నిలబడ్డాడు. నిజంగానే ఇది చుక్కలు చూపిస్తుంది నాకు, తనలో తానే అనుకున్నాడు. ఆకాశంలో మినుకు మినుకుమంటున్న చుక్కలను చూస్తూ కాసేపటికి గదిలోకి వచ్చి పక్కకు తిరిగి పడుకున్నాడు. ఎంత చూడొద్దు అనుకున్నా ఈశాన్వి వైపే అతని చూపులు మల్లుతున్నాయి. 27 ఏళ్ల మగయీడు, ప్రాణంగా ప్రేమించిన భార్య, గుండె నిండా ప్రేమ, 4 ఏళ్ల విరహం, తనువు మనువు దగ్గరవమని గోల చేస్తుంటే ఆమె పక్కన పడుకోలేకపోయాడు అదవ్. లేచి కూర్చొని డీప్ బ్రీత్ తీసుకొని ఆమె కాళ్ళ వైపు తలపెట్టి పడుకున్నాడు. అటు దొర్లి ఇటు దొర్లి మెల్లిగా నిద్రలోకి జారుకున్నాడు. తెల్లవారుతూ ఉండగా మేల్కొన్న ఈశాన్వి బెడ్పై నుండి దిగబోతూ తన కాళ్ళను ఏదో ఆపేస్తున్నట్టుగా అనిపించి కాళ్ళ వైపు చూసేసరికి తన 2 పాదాలను చేతులతో చుట్టేసి హృదయానికి హత్తుకొని పడుకున్నాడు అదవ్. అక్కడెందుకు పడుకున్నాడు? ఒక పిచ్చి చూపు చూసి విసురుగా కాళ్ళు లాక్కొని డ్రెస్ చేంజ్ చేసుకుని వర్కౌట్కి వెళ్ళిన ఈశాన్వి ఫాస్ట్గా వర్కౌట్ ఫినిష్ చేసుకుని గదిలోకి వచ్చింది. వీకెండ్ కావడంతో లగేజ్ బ్యాగ్స్లో ఉన్న తన లగేజ్ని సర్దాలని డిసైడ్ అయ్యి వార్డ్రోబ్ ఓపెన్ చేసేసరికి అదవ్ డ్రెస్లతో నిండిపోయి కనిపించింది. ఫార్మల్ డ్రెస్సెస్, సూట్స్ ఒకవైపు, క్యాజువల్ డ్రెస్సెస్ మరోవైపు నీట్గా ఆర్గనైజ్ చేసి ఉంది. అవాక్కైపోయి చూసింది ఈశాన్వి. ఇన్ని డ్రెస్సెసా? ఇది వార్డ్రోబ్లా లేదు, షోరూమ్లా ఉంది అనుకుంటూ పక్కన ర్యాక్ ఓపెన్ చేసింది. ఫార్మల్ అండ్ క్యాజువల్ షూస్తో నిండి ఉంది. ఒక్కొక్కటి ఓపెన్ చేస్తుంటే ఒక దాంట్లో బెల్ట్స్, మరొక దాంట్లో వాచెస్, ఇలా అతను వాడే ప్రతిదీ చాలా స్పెషల్ అండ్ వాస్ట్ కలెక్షన్తో ఉంది. హీరో గారు పెద్ద ఫ్యాషన్ ఐకాన్ అన్నమాట, నైస్ అనుకుంటూ గది మరోవైపు ఉన్న వార్డ్రోబ్ ఓపెన్ చేసేసరికి ఎంటీగా కనిపించింది. తన డ్రెస్ బ్యాగ్స్ తీసుకొని అందులో అరేంజ్ చేయబోయిన ఈశాన్వికి మదిలో ఏదో తట్టి అదవ్ వైపు యాటిట్యూడ్ స్మైల్తో డెడ్లీ లుక్స్తో చూసింది. అంతే, మరికొన్ని క్షణాలు అదర్కి సంబంధించిన డ్రెస్లు, థింగ్స్ అన్నీ నేల మీద చిందరవందరగా పడిపోగా వాటి ప్లేస్లో తన డ్రెస్సెస్ అండ్ థింగ్స్ అరేంజ్ చేసి చేతులు దులుపుకుంది ఈశాన్వి. ఫ్రెషప్ అయ్యి టవల్తో హెయిర్ తుడుచుకుంటూ బాల్కనీలో నిలబడి బయట గార్డెన్ వ్యూ చూస్తూ ఉంది. మత్తుగా కళ్ళు తెరిచిన అదవ్ లేచి ఒళ్ళు విరుచుకుంటూ కాళ్ళు కింద పెడుతుంటే కాళ్ళకి హార్డ్గా తగిలింది. అనుమానంగా కిందకి చూసిన అదవ్కి తన షూస్ కనిపించాయి.
ఇవి ఇక్కడికెలా వచ్చాయి అని గదిలో చూసేసరికి గదంతా తన డ్రెస్సెస్ థింగ్స్ చిందరవందరగా పడి ఉండడం చూసి షాక్ అయ్యాడు. మై గాడ్, వాట్ ఈస్ దిస్? దొంగలు పడ్డారా ఏంటి అని అయోమయంగా చూస్తుంటే అతని ఎదురుగా వచ్చి నిలబడింది ఈశాన్వి. ఈశాన్వి, ఏంటిదంతా? దొంగలు పడ్డారా? హా, అవును, ఆ దొంగను నేనే. నువ్వా అని యాదవ్ కనుబొమ్మలు ముడివేసి చూస్తుంటే, నేనే మిస్టర్ రానా. నీ థింగ్స్ని నా థింగ్స్తో రిప్లేస్ చేశాను అంది. ఓ అలాగా అని కాస్త రిలాక్స్ అయ్యి, కానీ ఆ వార్డ్రోబ్ ఖాళీగానే ఉందిగా, అందులో అరేంజ్ చేసుకోవచ్చుగా. అది నాకు నచ్చలేదు, ఇదే నచ్చింది. అది ఇది సేమే కదా అంటూ ఏదో అర్థమైన వాడిలా చిన్నగా నవ్వుకున్నాడు. కావాలని చేసావు కదా అని అడిగాడు. ఎస్, రూమ్ అంతా చెత్త చెత్తగా ఉంది. నీ థింగ్స్ అన్నీ ఫాస్ట్గా అరేంజ్ చేసుకో, ఆల్ ది బెస్ట్ అని స్టైల్గా నడుచుకుంటూ వెళ్తుంటే, రాక్షసి అని ముద్దుగా తిట్టుకుంటూ తన థింగ్స్ అన్నీ అరేంజ్ చేసుకుని పనిలో పడ్డాడు అదవ్. కాసేపు భూమికి వంట చేయడంలో హెల్ప్ చేసి 2 కాఫీ కప్పులతో గదిలోకి వచ్చింది ఈశాన్వి. అప్పటికే 80% సర్దేశాడు అదవ్. విసుగు చెందకుండా అన్ని డ్రెస్లను సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లా ఫోల్డ్ చేస్తూ వార్డ్రోబ్లో అరేంజ్ చేస్తున్న అతన్ని ఆశ్చర్యంగా చూస్తూ దగ్గరికి వెళ్ళింది ఈశాన్వి. ఆమె అడుగుల సవ్వడికి వెనక్కి తిరిగి చూశాడు అదవ్. ఈరోజు వర్క్ చేసే పని లేకుండా చాలా పెద్ద టాస్క్ ఇచ్చావు అంటూ ఆమె చేతుల్లో కప్పులను చూసి, థ్యాంక్స్, మొగుడు కష్టపడుతున్నాడని కాఫీ తెచ్చినందుకు. అంత లేదు, నేనేం కావాలని తీసుకురాలేదు. ఈ ముద్దుల మరిదిగారి కోసం మా అక్క పంపించింది. అదవ్ చిన్నగా నవ్వి, మీ అక్కనా? ఇంట్లో ఎవరితో ఎలా ఉన్నా వదినతో మాత్రం బాగుంటున్నావు. తనని ఓన్ చేసుకున్నావు, థ్యాంక్ యూ అన్నాడు. తను కూడా నాలాగా బాధితురాలు కదా. బాధితురాలా? హా, ప్రతి కోడలు మెట్టినింట్లో బాధితురాలే కదా. అత్త బాధితురాలు, లేదంటే భర్త బాధితురాలు. కొందరి అదృష్టం బాగాలేకపోతే ఇద్దరిదేను. ఫ్రీగా ఇంట్లో అన్ని పనులు చేసి అందరి బాగోగులు చూసుకుంటే చీవాట్లు, చీదరింపులు, వేధింపులు ఫ్రీ. ఆమె మాటల వెనుక భావం అర్థమైనాదో చిన్నగా నిట్టూర్చి, మన ఇంట్లో అంతగా ఏముండదులే, అండ్ నువ్వు మాత్రం బాధితురాలివి అస్సలు కాదు అని నవ్వుతూ కాఫీ అందుకోబోతుంటే అతనికి అందకుండా వెనక్కి పట్టుకుని తన కాఫీ తాను తాగుతూ ఉంది ఈశాన్వి. అదవ్ ముందుకు అడుగు వేసి అందుకోబోతుంటే తను వెనక్కి అడుగు వేసి మళ్ళీ అందకుండా పట్టుకుంది. అదవ్ చిరునవ్వుతూ మురిపంగా కొన్ని క్షణాలు చూసి ఈశాన్వి తాగుతున్న కప్ టక్కున తీసుకున్నాడు. ఏయ్, అది నాది అని ఈశాన్వి చిరు కోపంగా చూస్తుంటే ఆమె వైపు కొంటెగా చూస్తూ ఆమె పెదవులు తాకిన చోటి అతని పెదవులు ఆనించి కాఫీ సిప్ చేశాడు అదవ్. ఈశాన్వి కింద పెదవి లోపల నుండి కొరుక్కుంటూ గుర్రుగా చూస్తుంటే, నీ అదరామృతం మిక్స్ అయ్యి కాఫీ సూపర్ టేస్టీగా మారింది అని కాఫీని ఆస్వాదిస్తూ తాగుతూ ఉన్నాడు అదవ్. ఈడియట్ అని తిట్టుకుంటూ వెళ్ళి చైర్లో కూర్చొని తన చేతిలో ఉన్న మరో కాఫీ టేస్ట్ చేస్తూ ఉంది ఈశాన్వి. నవ్వుకుంటూ కాఫీ తాగేసి అదవ్ తన పనిలో పడిపోతే రెడీ అయ్యి కిందకి వెళ్ళింది ఈశాన్వి. అన్నీ నీట్గా సర్దేసి రెడీ అయ్యి కిందకొచ్చాడు అదవ్. ఈశాన్వి ఎక్కడా కనిపించకపోయేసరికి, వదినా, ఈశాన్వి ఎక్కడుంది అని అడిగాడు. భూమి చెప్పేలోపే, ఆ మహారాణి టిప్ టాప్గా రెడీ అయి బయటకు వెళ్ళింది కదా, నీకు చెప్పి వెళ్ళలేదా అంటూ దగ్గరికి వచ్చింది భువనేశ్వరి. బయటికి వెళ్ళిందా? నేను కాల్ చేస్తాను. అత్త అంటే లెక్కలేదు, నాకు చెప్పలేదు సరే, కనీసం మొగుడికైనా చెప్పాలి కదా, అందులోనూ ఆదివారం. అంతగా ఏం పనులు వెలువబడుతుంది? చిరెత్తిపోయింది భువనేశ్వరి. మా ప్లీజ్, ఈశాన్వి ముఖ్యమైన వర్క్స్ లేకుండా బయటికి వెళ్ళదు. తన గురించి నేను చూసుకుంటాను, యూ డోంట్ వరీ అని చెప్పేసి అదవ్ బయటికి వెళ్తుంటే ఉడుక్కుంటూ చూస్తుంది భువనేశ్వరి. సీట్లో వెనక్కి వాలి కళ్ళు మూసుకున్న ఈశాన్వి కార్ బ్రేక్ వేయడంతో కళ్ళు తెరిచి, కారులో ఉన్నవి లోపలికి తీసుకెళ్ళండి అని తన గార్డ్స్కి చెప్పి కారు దిగింది. ఎదురుగా ఇంద్రనీల్ ఫౌండేషన్. అది చూడగానే తన తండ్రి గుర్తుకొచ్చి ఆమె కళ్ళలో కన్నీటి చెమ్మ చేరింది. తన తండ్రి తదనంతరం అతని జ్ఞాపకార్థం ఈశాన్వి ఫౌండేషన్ని అతని పేరు మీదుగా మార్చింది. దీర్ఘంగా శ్వాస తీసుకుని వదిలి లోపలికి వెళ్తుండగా అదవ్ నుండి కాల్ రావడంతో చిరాగ్గా చూసి కాల్ లిఫ్ట్ చేసింది. హలో ఇషు, ఈశాన్వి. సరే ఈశాన్వి, ఎక్కడున్నావు? నేను ఎక్కడుంటే నీకెందుకు? నాకు కాకపోతే మరెవరికి ఉంటుందే? ఎక్కడున్నావో చెప్పు. అసలు ఒంటరిగా ఎందుకు వెళ్ళావు? నేను వచ్చేవాణ్ణి కదా. ఆందోళన ధ్వనించింది అతని స్వరంలో. మిస్టర్ అదవ్ రానా, మీరు నా లైఫ్లోకి రావడానికి ముందు నేను ఒంటరిగానే ట్రావెల్ చేశాను. నాకు ఒంటరితనం ఏమీ కొత్త కాదు, భయం అంతకన్నా కాదు. అయినా నా బాడీ గార్డ్స్ ఉన్నారు. తమరు వరి అవ్వాల్సిన అవసరం లేదు. సండే కదా, నా గురించి పట్టించుకోవడం మానేసి ఎంజాయ్ ది డే. నీతో ఉండడం కన్నా ఎంజాయ్మెంట్ నాకు ఎక్కడా ఉండదు.
ఆయన నీ గురించి నీకు భయం లేకపోవచ్చు, కానీ నాకుంది. ఎక్కడున్నావు చెప్పు, నేను చెప్పను. నువ్వు చెప్పకపోతే కనుక్కోలేను అనుకున్నావా? అప్పుడంటే ఫోన్ నెంబర్ తీసేసావు కాబట్టి నేను కనుక్కోలేకపోయాను, కానీ ఇప్పుడు ఈజీగా కనుక్కోవచ్చు అని మాట్లాడుతూనే తన ఫోన్లో జీపీఎస్ ట్రాకర్ ఓపెన్ చేసి చూశాడు. ఈశాన్వి లొకేషన్ ట్రేస్ అవ్వడంతో చిన్నగా నవ్వి, గాట్ ఇట్, 10 మినిట్స్లో వచ్చేస్తాను అని ఫోన్ పెట్టేశాడు. ఇక్కడ ప్రశాంతంగా ఉండనివ్వడు అనుకుంటూ లోపలికి వెళ్ళిన తనని చూసి అక్క అంటూ చుట్టేశారు దాదాపు 100 మంది పిల్లలు. వాళ్ళ అరుపులు విన్న అందులైన పిల్లలు ఇషు అక్క వచ్చిందా అని కర్రతో పాముకుంటూ దగ్గరికి రాగా వాళ్ళందరినీ సంతోషంగా నవ్వుతూ దగ్గరికి తీసుకున్న ఈశాన్వి ఒక్కొక్కరిని ఆప్యాయంగా పలకరిస్తుంటే కేర్ టేకర్స్ హ్యాపీగా నవ్వుతూ చూస్తున్నారు. మీకోసం బోలెడని చాక్లెట్స్, కేక్స్, టాయ్స్ తెచ్చాను అని ఈశాన్వి అంటుంటే ఏ అని సంబరపడుతూ క్లాప్స్ కొడుతున్నారు పిల్లలు. వాళ్ళందరినీ చూసి ముచ్చట పడుతూ వాళ్ళ కోసం తీసుకొచ్చినవన్నీ తనే స్వయంగా అందిస్తూ ఉంది ఈశాన్వి. లొకేషన్ రీచ్ అవ్వడంతో కార్ దిగాడు అదవ్. ఇంద్రనీల్ ఫౌండేషన్ అని చూసి అతని పెదవులు చిన్నగా విచ్చుకున్నాయి. ప్రౌడ్గా ఫీల్ అవుతూ లోపలికి అడుగుపెట్టగా అతని గమనించి పరిగెత్తుకుంటూ దగ్గరకొచ్చి సెల్యూట్ చేశారు గార్డ్స్. వాళ్ళ వైపు చూసి హెడ్ నాడ్ చేసి గుంపుగా ఉన్న పిల్లల వైపు చూశాడు. స్వచ్ఛమైన అమాయకమైన నవ్వులు చిందిస్తున్న వాళ్ళ మధ్యలో అంతే స్వచ్ఛమైన నవ్వు చిందిస్తూ కనిపించింది ఈశాన్వి. తాము మళ్ళీ కలిసినప్పటి నుండి ఈశాన్వి అంత హార్ట్ఫుల్గా హ్యాపీగా నవ్వడం ఇప్పుడే చూస్తున్నాడు. మళ్ళీ పాత ఈశాన్విలా అనిపించింది. సంతోషంగా ఉన్న తనని చూసి అతని మనసుకు చాలా హ్యాపీగా అనిపించింది. తను వెళ్ళి ఆ హార్ట్ఫుల్ స్మైల్ను డిస్టర్బ్ చేయకూడదు అనుకుని పక్కనే చెట్టు కింద ఉన్న సిమెంట్ బేస్ మీద కూర్చొని ఆమె వైపే చిరునవ్వుతూ మురిపంగా చూస్తున్నాడు. ఫౌండేషన్ స్టార్ట్ చేసి అనాథలైన అందులైన పిల్లల్ని టేకేర్ చేస్తున్నందుకు ఈశాన్వి అతని దృష్టిలో మరో మెట్టు ఎదిగింది. చాలా ప్రౌడ్గా అనిపించింది. నవ్వుతూ ఆమె వైపే చూస్తూ పరాగ్గా పక్కకి చూసేసరికి అల్లెంత దూరంలో గోడ చాట నుండి ఎవరో లేడీ తలపై కొంగు వేసుకుని ఈశాన్వి వాళ్ళ వైపే చూస్తూ కనిపించింది అదవ్కి. అతని కనుబొమ్మలు ముడిపడ్డాయి. ఎవరావిడా అలా దొంగచాటుగా ఎందుకు చూస్తున్నారు అని ఆమెని చూస్తున్న అతనికి మైండ్లో ఏదో మెదిలి ఇషు మదరై ఉంటారా అని పరీక్షగా చూస్తున్నాడు. కొంగు అడ్డుగా ఉండడంతో ఆమె సైడ్ ఫేస్ మాత్రమే కనిపిస్తుంది అదవ్కి. ఎవరు చూస్తున్నట్టు అనిపించిందేమో. తల తిప్పి చూసిన ఆవిడ అదవ్ తననే చూస్తుండడం గమనించి టక్కున తల తిప్పేసుకుని ఫాస్ట్గా అక్కడి నుండి వెళ్ళిపోయింది. అదవ్ వైపు తిరిగినప్పుడు ఆమె ఫేస్ క్లియర్గా కనిపించింది అదవ్కి. ఈశాన్వి హాస్పిటల్లో ఉన్నప్పుడు తను చూసిన మనస్వి రూపం గుర్తుంది అతనికి. ఎస్, తను ఇషు మదరే. ఇషు వచ్చిందని తెలిసి చూడ్డానికి వచ్చుంటారు. అసలు ఇద్దరి మధ్య డిస్టెన్స్ ఎలా వచ్చింది? ఇషుకి తన అమ్మనాన్నలంటే ఎంతో ప్రేమ. వాళ్ళకు కూడా ఇషు అంటే ప్రాణం. కానీ ఇషు ఆంటీని ఎందుకంతలా హేట్ చేస్తుంది? మళ్ళీ పెళ్లి చేసుకున్నందుకేనా? వేరే రీజన్ ఉందా అని ఆలోచిస్తూ మనస్విని వెళ్ళిన వైపుగా వెతుకుతూ వెళ్ళాడు. ఆ తరువాత ఏం జరగబోతుంది? అత్త అల్లుళ్ళు ఎదురు పడనున్నారా? ఇషు తన తల్లిని అంతగా హేట్ చేయడానికి గల కారణం అదవ్ తెలుసుకుంటాడా? వాళ్ళిద్దరినీ దగ్గర చేస్తాడా? ఇషు అదవ్ల మధ్య ఎలాంటి సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి? అనంత్ భూమిల లైఫ్లో ఏం జరగబోతుంది? అద్భుతమైన కథనంతో, ఊహకందని ట్విస్ట్లతో, మనసును హత్తుకునే సన్నివేశాలతో ఎంతో ఆసక్తిగా సాగే ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.